నాకు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి లేటెస్ట్ చిత్రమే ఇరుముడి. ఈ చిత్రానికి సంబంధించి నేడు అయితే ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉంది అనేది మనము రివ్యూ అబ్జర్వ్ చేస్తే మటుకు సో మొదటగా మన టాలీవుడ్ కలెక్షన్ ఛానల్ చూసేటువంటి వాళ్ళు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ట్రైలర్లోకి వెళ్దాం. ట్రైలర్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది ఒక కూతురికి అదేవిధంగా తండ్రికి మధ్య జరిగేటువంటి కీలకమైనటువంటి సన్నివేశము అనేది మనకు స్పష్టంగా కూడా ఒక ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది అనమాట. కూతుర్ని స్కూల్‌కి పంపించిన తర్వాత స్కూలులో జరిగేటువంటి ఒక హత్య జరుగుతుంది. ఆ పాపకి, వేరే పాపకు. ఆ పాపకి జరిగిన తర్వాత ఆ స్కూలులో ఎలా జరిగింది? ఏంటి? ఆ జరిగినటువంటి సంఘటన ఏంటి? అనే ఆధారంగానే ఈ కొత్త కథ సాగింది అనేది మనకు స్పష్టంగా కూడా ట్రైలర్ చూస్తే అర్థమవుతుందనమాట. ఎందుకంటే ఇప్పుడు సమాజంలో చాలా చోట్ల జరుగుతున్నటువంటి విజువల్స్ కూడా మనము చాలా చూశామనమాట. బడికి వెళ్ళినటువంటి పిల్లలు ఇంటికి వస్తారా లేదా అనేటువంటి భయంతో తల్లిదండ్రులు ఉన్నటువంటి విజువల్స్ కూడా మనము స్పష్టంగా కూడా చూశాము. సో దాన్ని బేస్ చేసుకొని ఈ సినిమా నడిచింది అనేది ఇరుముడి అనేది మనకు స్పష్టంగా కూడా అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో నటించినటువంటి ఆహ్, కీలక పాత్ర పోషించినటువంటి సాయి కుమార్ గారి నటన చాలా ఎక్స్ట్రార్డినరీగా ఉంది అనేది స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు. అదేవిధంగా ఇక ఆ పాప చేసినటువంటి యాక్టింగ్, అదేవిధంగా హీరోయిన్ చేసినటువంటి యాక్టింగ్ చాలా అద్భుతంగా ఉంది. అదే విధంగా ఈ యొక్క సినిమాలో ఈ యొక్క ట్రైలర్‌లో వచ్చేసి ఎమోషనల్‌తో కూడుకున్నటువంటి తండ్రి కూతురి సెంటిమెంట్ ఉంది అనేది మనకు ఈ యొక్క ట్రైలర్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఒక పల్లెటూరి నేపథ్యంలో కథ సాగుతుంది అనేది మనకు స్పష్టంగా కూడా అర్థం చేసుకోవచ్చనమాట. సో ఫైనల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే మటుకు ఈ యొక్క ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఈ యొక్క ట్రైలర్ ఎలా ఉంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్‌లో కూడా తెలియజేయండి.